ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. యా దేవీ సర్వభూతేషు భక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ శ్రవణం చేస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు. మనం కొంతమంది భక్తుల యొక్క చరిత్రలు చెప్పుకున్నప్పటికీ ఈ మధ్యనే భక్త కనకదాసు యొక్క కథ చెప్పుకున్నాం. ఈ రోజున ఉత్తరాదిలోనే పాండురంగ విఠలుడి యొక్క మహాభక్తురాలు సంత్ జనాబాయి చరిత్ర చెప్పుకుందాం. మన భారతదేశంలో ఉన్న హిందూ సంప్రదాయంలో మరాఠీ మత సంత్ మరియు కవయిత్రి అయినటువంటి జనాబాయి అనేక అభంగాలు రచించింది తల్లి. 13వ శతాబ్దంలో పుట్టింది అని కొన్ని చోట్ల ఉంది. 7 లేదా 8వ శతాబ్దంలో జన్మించి ఉండొచ్చు అని కొంతమంది అంటూ ఉన్నారు. అయితే మనకు లభించినటువంటి చారిత్రక ఆధారాలను బట్టి జనాబాయి 1258 నుంచి 1350 మధ్యకాలంలో ఉన్నది అని. 1258లో పుట్టింది, 1350 వరకు జీవించింది. మహారాష్ట్రలోని గంగాఖేడ్లో దమా మరియు కరుండ్ అనేటువంటి మొదటి పేర్లతో ఉన్నటువంటి దంపతులకు పుట్టింది. కుల వ్యవస్థలో ఈ జంట మాతంగ తెగకి చెందినటువంటి వాళ్ళు. ఆమె తల్లి మరణించిన తర్వాత అంటే నిమ్మన జాతిలో పుట్టింది. ఆ రోజుల్లో మరి అంటరానితనం ఉన్నదో లేదో మనకు తెలియదు. ఆమె తండ్రి ఆమెని పండరిపూర్కు తీసుకువెళ్ళాడు. ఆమె బాల్యం నుండి పండరిపూర్లోనే నివసించేటటువంటి దామాసేట్ అనేటి ఆయన ఇంట్లో పని మనిషిగా పనిచేసింది. ఆయన ప్రముఖ మరాఠీ మత సంతు మరియు కవి నామదేవు అనేటువంటి మహానుభావుడి యొక్క తండ్రి. జనాబాయి బహుశా నామదేవు కంటే కొంచెం పెద్ద వయసు కలిగిందేమో అనిపిస్తుంది. అంతేకాదు చాలా సంవత్సరాలు ఆ మహానుభావుడికి సేవ చేసింది. ముఖ్యంగా మరాఠీ మాట్లాడేటటువంటి హిందువుల్లో పండరిపూర్కి అధిక మతపరమైనటువంటి ప్రాముఖ్యత ఉన్నది. జనాబాయి తనకి యజమానురాలు దామసేట్ మరియు అతడి భార్య అయినటువంటి గోనై, ఆమె చాలా మతపరమైన ఆచారాలు పాటించేవాళ్ళు. ఆమె చుట్టూ ఉన్నటువంటి మతపరమైనటువంటి వాతావరణం మరియు ఆమె సహజమైనటువంటి అభిరుచి ప్రభావం వల్ల జనాబాయి ఎల్లప్పుడూ పాండురంగ విఠల్ ప్రభు యొక్క తీవ్రమైనటువంటి భక్తురాలైపోయింది. ఈ తల్లి ప్రతిభావంతురాలైనటువంటి కవయిత్రి కూడా. ఆమెకు ఎటువంటి అధికారిక విద్య లేనప్పటికీ ఆమె అభంగములు అనేటువంటివి రచించింది. మరాఠీ భాషలో అభంగములు అంటారు. అయితే ఉన్నతమైనటువంటి నాణ్యత కలిగినటువంటి మతపరమైనటువంటి శ్లోకాలవి అభంగములు. ఆమె కూర్పుల్లో కొన్ని నామదేవు కూర్పులతో పాటు భద్రపరచబడ్డాయి. ఆ రోజుల్లో సుమారు 300 అభంగములు రచించి సంప్రదాయకంగా జనాబాయి కీర్తి పొందింది. జ్ఞానేశ్వరుడు, నామదేవ్, ఏకనాథ్ మరియు భక్త తుకారాములతో పాటుగా జనాబాయి కూడా మహారాష్ట్రలోని వారకారి శాఖకు చెందినటువంటి మరాఠీ మాట్లాడే హిందువుల యొక్క మనస్సుల్లో
గౌరవనీయమైనటువంటి స్థానం ఇప్పటికీ ఉన్నది. భారతదేశంలో పూర్తిగా సాధువులుగా పరిగణించబడేటటువంటి వ్యక్తులని సంత్ అంటారు. సంత్ తులసీదాస్ అని, అలాగే సంత్ నామదేవ్, సంత్ ఏకనాథ్ జీ మహారాజ్, సంత్ జ్ఞానేశ్వర్, సంత్ తుకారాం అని మనం విన్నాం గతంలో. ఈ బిరుదు ఇచ్చేవాళ్ళు. జనాభాయితో సహా పైన పేర్కొన్న అన్ని మతపరమైన వ్యక్తులని సాధారణంగా మహారాష్ట్రలో ఆ బిరుదిచ్చి సత్కరిస్తారు, గౌరవిస్తారు. అందువల్ల జనాభాయిని నిత్యము సంత్ జనాభాయి అని పిలుస్తారు. ఆమె రాసినటువంటి కవితలని అభంగములు అంటారు అని మనం చెప్పుకున్నాం. అటువంటి జనాభాయి గురించి మరికొన్ని విశేషాలు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అది కార్తీక మాసం, నవంబర్ మాసం, జనాభాయి జీవితంలో చిన్ననాటి జరిగినటువంటి సంఘటన. ఒకరోజు పండరిపురంలో పాండురంగ విఠలుడు రుక్మిణి దేవి యొక్క ఆలయంలో జరిగింది. ఆ ఆలయం ఆ రోజు యాత్రికులతో నిండిపోయింది, కిక్కిరిసిపోయింది. జనాభాయి తన తల్లిదండ్రులతో కలిసి ఆ ఆలయానికి తీర్థయాత్రగా వచ్చింది. ఆలయ మహాద్వారంలో కూర్చొని ఆమె తన తల్లిదండ్రులతో తిరిగి వెళ్ళకూడదు, తన యొక్క జీవితాంతం ఇక్కడే ఉండాలి, పాండురంగ విఠలుడి యొక్క సేవలోనే తన జీవితం తరించిపోవాలి అని నిర్ణయించుకుంది. ఎందుకని? ఆ స్వామి యొక్క విగ్రహాన్ని చూడగానే ఆమె యొక్క మనస్సు ఆ విధంగా ఆలోచించింది. ఈ మాటే చెప్పింది తల్లికి తండ్రికి, ఇక నేను రాను మన ఊరికి, ఇక్కడే ఉంటాను అంది. ఆ చిన్నప్పుడు పేరు అమ్మాయికి జాని, కేవలం 7 ఏళ్లే. అక్కడ ఉన్నటువంటి ఇతర యాత్రికులు ఆమె చెప్పిన మాటలు విని ఆశ్చర్యపోయారు. ఆమె తల్లిదండ్రులు ఇది విని చాలా బాధపడ్డారు. చివరికి అమ్మాయిని ఒప్పించడానికి అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత ఆమె తల్లిదండ్రులు చివరికి తమ ఇంటికి బయలుదేరారు. వీలు కాక పాండురంగ విఠలుడి పట్ల ఆమె దృఢ సంకల్పం మరియు ప్రేమ, వీటిని గురించి ఆలోచించుకుంటూ తమను తాము ఓదార్చుకున్నారు ఆ తల్లిదండ్రులు. ఆ తర్వాత నామా అనేటువంటి ఒక మహానుభావుడు అనుకోకుండా ఈ అమ్మాయిని చూసి ఒంటరిగా ఇక్కడ ఎందుకు ఉందని అడిగాడు. ఆమె తల్లిదండ్రుల గురించి కూడా విచారించాడు. అప్పుడు ఆ అమ్మాయి చెప్పింది, ఈ విఠలుడే నా తండ్రి, రుక్మిణీదేవే నా తల్లి అని చెప్పేసింది. అంటే ఈ పాండురంగ విఠలుడు తప్ప తనకు ఎవరూ లేరు అని చెప్పేసింది. ఇది విన్నటువంటి నామాలో ఈ అమ్మాయి పట్ల కరుణ పుట్టింది. అంతేకాదు ఆమెను తన ఇంటికి తీసుకువెళ్ళాడు. ఈయన పేరు నామా గోనై. ఆ అమ్మాయిని ఆలయంలో చూశానని మరియు ఆమె తల్లిదండ్రులను కోల్పోయిందని, అంతేకాదు మనం ఈ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాలి అని ఇంట్లో తన భార్యకి చెప్పాడు. అప్పటి నుండి ఆమె ఈ నామా ఇంట్లో ఇంటి పనులన్నీ చేస్తూ ఉన్నది. అంతేకాదు తనను తాను నామా వారికి పరిచారిక అని పిలిపించుకునేది. ఆమె ఏదైనా ఇంటి పని చేసినప్పుడల్లా పాండురంగ విఠలుడి పేరు జపిస్తూ ఉండేది. అంతేకాదు రాత్రిపూట ఆమె విఠలుడు గురించి పాడుకుంటూ ఆ స్వామిని ధ్యానించుకుంటూ ఉండేది. ఒక రాత్రి ఆ ఇంటి యజమాని నామా నిద్రపోతూ ఉన్నాడు. ఆ సమయంలో భయంకరమైనటువంటి గాలి వీచింది. అది
నామ ఉన్నటువంటి ఇంటి యొక్క పైకప్పును ఎగరగొట్టేసింది. ఇది చూసినటువంటి విఠలుడు తన యొక్క సుదర్శన చక్రాన్ని పంపి నామ మరియు అతడి యొక్క కుటుంబ సభ్యులు హాయిగా నిద్రపోయేలాగా తన గుడిసె చుట్టూ తిప్పాడు సుదర్శన చక్రాన్ని. అందుకనే స్వామిని భక్త సులభుడు అంటాం. భారీ వర్షం కురిసింది, కానీ గుడిసెలో ఒక్క చుక్క నీళ్లు పళ్ళ. ఆ తర్వాత ఆ పాండురంగ విఠలుడే ఆ నామ యొక్క గుడిసెను మళ్ళీ నిర్మాణం చేయించాడు. అప్పటికప్పుడే రాత్రి జరిగిపోయింది అదంతా. నామ మేలుకొన్నప్పుడు ఆ విఠలుడు ఆయన ధరించినటువంటి పట్టు వస్త్రం తన యొక్క గుడిసె వెలపల ప్రకాశిస్తూ ఉండటం చూశాడు. అంటే స్వామి ఈ పని చేసేటప్పుడు తన వస్త్రాన్ని తీసి పక్కన పెట్టాడు. లంగోటాలోనే చేసి పారేసి ఉంటాడు స్వామి. బయటకు వచ్చి అక్కడ ఈ పని చేస్తున్న ఆ మహానుభావుడి యొక్క కాళ్ళ మీద పడ్డాడు. ఆ తరువాత నామ విఠలుణ్ణి రాత్రి ఆలస్యంగా ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు. స్వామిని అడిగాడు. అప్పుడు విఠలుడు అన్నాడు, ఓ నామా, నువ్వు నా భక్తుడివి, మరొక భక్తురాలు నిన్ను ఆశ్రయించుకొని ఉన్నది. తుఫాను వచ్చింది, దాని కారణంగా ఆ గాలికి నీ ఇంటి పైకొప్పంతా ఎగిరిపోయింది. అందువల్ల దాన్ని మళ్ళీ పునర్నిర్మించడానికి నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు స్వామి. అప్పుడు విఠలుడు నామాతో మాట్లాడుతూ, నేను గనక సకాలంలో రాకపోయి ఉంటే మీ పిల్లలు భయంకరమైన చలి అనుభవించేవాళ్ళు, వర్షానికి తడిసిపోయేవాళ్ళు, మీ ఇంట్లో వస్తువులన్నీ తడిసిపోయేవి, ఆహార పదార్థాలన్నీ తడిసిపోయేవి. నేను గనక అలా రాకపోతే నేను నమ్ముకున్నటువంటి విఠలుడు నన్ను కాపాడలేదే అని నువ్వు నా మీద కోప్పడేవాడివి అని అనేసరికి నామ నిరుత్తరుడైపోయాడు. ఇది విన్నటువంటి నామ వెంటనే పాండురంగ విఠలుడి యొక్క దివ్య పాదాల మీద పడిపోయినాడు. ఆ అమ్మాయి కూడా వచ్చింది, జనాబాయి. జానీ అని అనుకుంటున్నాం కదా, జనాబాయి ఆమె పేరు. జానీ వెంటనే వచ్చి పాండురంగ విఠలుడు పూర్తిగా తడిసిపోయి ఉండడం చూసింది. వెంటనే పొడి వస్త్రంతో ఆ మహానుభావుడి యొక్క వీపులు రుద్దింది. అప్పుడు విఠలుడు నామాతో అన్నాడు, నాకు పని చేయటం వల్ల చాలా ఆకలి అవుతోంది అన్నాడు. అంతేకాదు, మీరందరూ నాతో కలిసి భోజనం చేయాలి అన్నాడు. వెంటనే గోనై అంటే ఆ నామ కొంత ఆహారాన్ని కొని తెచ్చాడు. అప్పుడు నామ, అతని భార్యలు, అతని భార్య, పిల్లలు, ఈ అమ్మాయి అందరూ పాండురంగ విఠలుతో కలిసి భోజనం చేయటానికి కూర్చున్నారు. అయితే ఆ అమ్మాయి రాలా భోజనానికి, మిగతా వాళ్ళు మాత్రమే కూర్చున్నారు. ఈ సంఘటన చూసి జానీ విఠల్ పట్ల జాలి చూపకపోవడంతో బాధపడింది. అంతేకాదు, ఆ అమ్మాయిని పిలవలా వాళ్ళు భోజనానికి. చూసారా, అందరినీ పిలవమని చెప్పాడు స్వామి, ఆ అమ్మాయిని పిలవకుండా మిగతా వాళ్లే కూర్చున్నారు. విఠలుడు వెంటనే తినడం మానేశాడు. ఈరోజు నేను ఆహారం ఆస్వాదించడం లేదు అన్నాడు. ఏమిటి స్వామి కారణం? మీరు చెప్పినట్లే అందరం కలిసి కూర్చున్నాం కదా అన్నాడు. అప్పుడు చెప్పాడు స్వామి, అదిగో ఆ జానీ బయట దుఃఖంతో నిలబడి ఉన్నది చూశారు కదా, అందువల్ల నేను తింటలేదు. చూశారా స్వామి ఎంత భక్త సులభుడో. విఠలుడు ఎప్పుడైతే తినడం లేదో మిగిలిన వాళ్ళు కూడా తినడం మానేశారు. అప్పుడు గోనై
విఠలుడు కలిసి కొంత ఆహారం ఉంచిన ప్లేట్ను ఈ అమ్మాయికి ఇచ్చారు, ఆ పళ్ళాన్ని. ఆ జాని దాన్ని సంతోషంగా తన గుడిసెకు తీసుకువెళ్ళింది. ఆ తర్వాత నామ, పాండురంగ విఠలుడు ఇద్దరు కూడా ఒక మంచం మీద నిద్రపోతూ ఉన్నారు. నామ నిద్రపోయిన తర్వాత విఠలుడు లేచి జాని గుడిసెకు వెళ్ళాడు. వెళ్ళి, అమ్మాయి, నాకు ఆకలిగా ఉంది, అందుకే నేను నీ దగ్గరకు వచ్చాను అని చెప్పాడు. అప్పుడు జాని విఠలుడితో అంది, స్వామి, ఇంతకుముందు మీరు వదిలిపెట్టిన ఆహారం తప్ప మీరు ఇచ్చారు కదా నాకు పళ్ళెం, వేరే నా దగ్గర ఏ ఆహారం లేదు. అయితే అది ఆరిపోయింది, చల్లారిపోయింది, దాన్ని మీకు ఇవ్వడానికి నాకు సంకోచంగా ఉంది అని చెప్పింది. అప్పుడు విఠలుడు అన్నాడు, అమ్మాయి, నువ్వేమాత్రం సంకోచించవచ్చు, ఆ పళ్ళెమే తీసుకురా అన్నాడు. ఆ తరువాత ఆ జానీని తన పక్కనే కూర్చోబెట్టుకొని ఆ అమ్మాయిని కూడా ఆహారం తినమని అడిగాడు స్వామి. ఆమె ఇచ్చిన దానితో తాను కూడా సంతోషంగా, సంతృప్తిగా ఉన్నాను అని ఆ జానీతో చెప్పాడు స్వామి. ఆ తర్వాత విఠలుడు ఒక మాట చెప్పాడు, అమ్మాయి, ధాన్యం పిండి చేసే సమయం వచ్చేసింది, అలాగే పిండి రుబ్బుకునే సమయం కూడా వచ్చింది అని ఆ అమ్మాయిని లేపాడు. తానే మిల్లును శుభ్రం చేశానని, నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడ వేచి ఉన్నానని కూడా స్వామి చెప్పాడు. అంటే ఆ అమ్మాయి చేయాల్సినటువంటి పని స్వామి చేసేశాడు. ఆ తరువాత ఆమె చేతులు మిల్లు మీద ఉంచి అభంగాలు పాడమని అడిగాడు స్వామి. నీ అభంగాలు వినాలని ఉంది, పాడు అన్నాడు. ఆ తర్వాత విఠలుడే స్వయంగా రుబ్బుతూ ఆ తిరగలిని విసురుతూ ఆ బుట్టతో పిండి నింపాడు. ఈ మిల్లు ఇప్పటికీ పండరిపురంలో ఉంది. అంతేకాదు, మనం గోపాలపూర్ ఆలయాన్ని సందర్శించినప్పుడు దీనిని తాకి కూడా చూడొచ్చు. ఈ రుబ్బురోలు ఇంకా కొంత సమయం మిగిలి ఉంది కాబట్టి విఠలుడు అన్నాడు, జాని, నీ గుడిసెలోనే కాసేపు పడుకుంటాను అన్నాడు. తెల్లవారుజాము కాగానే జాని విఠలుడిని నిద్రలేపింది. స్వామి, తెల్లవారుతోంది, నీ ఆలయానికి ప్రజలు వస్తారు, భక్తులు వస్తారు, నువ్వు వెంటనే వెళ్ళాలి కదా అని అంటే, నిజమేను అని స్వామి కూడా అన్నాడు. అప్పుడు విఠలుడు తన యొక్క నెక్లెస్ మరియు శాలువాను జాని ఇంట్లోనే వదిలిపెట్టి గుడికి వెళ్ళిపోయాడు. అంటే జాని యొక్క శాలువా కప్పుకొని తన శాలువా, తన యొక్క ఆభరణాలు అక్కడ పడేసి వెళ్ళిపోయాడు స్వామి. లీల. గుడి తెరిచారు పూజారులు వచ్చి. తెరిచినప్పుడు రాత్రి వాళ్ళు విఠలుడి మీద వేసిన శాలువా లేదు, వేరే శాలువా ఉంది. ఆశ్చర్యపోయారు. అంతేకాదు, స్వామి మెడలో ఉండవలసిన ఆభరణాలు లేవు. ఆ శాలువా ఎవరిది అని విచారిస్తే జానీదేనని తెలిసింది. అంటే జనాభా ఇది. ఆ శాలువా తొలగించి చూస్తే స్వామి మెడలో ఉండవలసిన హారం కనపడ. పూజారులు చెప్పారు. ఆ తర్వాత కొంతమంది వ్యక్తులు జానీ ఇంటికి వచ్చి అక్కడ వెతికారు. అక్కడ స్వామి యొక్క శాలువా, హారము రెండూ కనపడ్డాయి. వెంటనే ఈ అమ్మాయి దొంగిలించింది అని ఆరోపించారు. ఆ అమ్మాయి అన్నది, నేనే పాపం ఎరగను, స్వామి మా ఇంటికి వచ్చాడు రాత్రి, బహుశా ఇక్కడ మర్చిపోయి వెళ్ళుంటాడు అంతే తప్ప నేను వెళ్ళి గుళ్ళోకి వెళ్ళి తీసుకురాలేదు అని చెప్పింది. చూసావా? వెంటనే ఆమెను ఉరి తీయటానికి చంద్రభాగా నది దగ్గరకు తీసుకొచ్చారు. చంద్రభాగా నదీ తీరంలో అనేక మంది భక్తులు ఉన్నారు. మనం వీలైతే తొందరగానే చెప్పుకుందాం. చంద్రభాగా తరంగాలు అని కథలు ఉన్నాయి.
తీసుకొచ్చేశారు చంద్రభాగా నదీ తీరానికి ఉరేయటానికి. ఆమెను ఇనప రాడ్డు కట్టేశారు. నిస్సహాయంగా పాండురంగ విఠలుడిని తలుచుకొని ఏడుస్తూ ఉంది. తలుచుకొని ఆ ఇనప రాడ్డు అకస్మాత్తుగా నీళ్లలో మునిగిపోయింది. గుమికూడినటువంటి ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు వాళ్ళందరూ ఈ అమ్మాయిని స్తోత్రం చేసి విఠలుని గురించి ప్రార్థించి అందరూ పాటలు పాడారు. అంటే మహాభక్తురాలు అని నిరూపితమైంది ఇక్కడ. ఒకరోజు ఈ అమ్మాయి ఒక అభంగ్ పాడుతూ ఉన్నది. విఠలుడు దాన్ని రాస్తూ ఉన్నాడు. స్వామి అభంగం రాసుకుంటూ ఉండగా జ్ఞానేశ్వరుడు ఆలయంలోకి ప్రవేశించాడు. జ్ఞానేశ్వరుడు ఆలయంలోకి రాగానే పాండురంగ విఠలుడు తాను రాస్తున్న దాన్ని పక్కన పెట్టాడు, దాచిపెట్టాడు. గమనించాడు. ఆ రోజుల్లో భగవంతుడు కనిపించేవాడు భక్తులకి. ఇవాళ అవన్నీ పోయినాయి. ఏం దాచిపెడుతున్నావు స్వామి అని అడిగాడు. అప్పుడు విఠలుడు అన్నాడు, ఇదిగో ఈ జనాబాయి రాసినటువంటి స్వరపరిచినటువంటి అభంగాన్ని రాస్తున్నాను అని చెప్పాడు. జ్ఞానేశ్వర పగలబడి నవ్వాడు. తన స్తుతి కోసం పాడే అభంగును ఎందుకు గుర్తు చేసుకుంటున్నారు మీరు అన్నాడు. అంటే మీ గురించే కదా ఆమె రాసింది, మిమ్మల్నే కదా స్తోత్రం చేస్తుంది, అటువంటిప్పుడు అది మీరెందుకు రాశారు అని అడిగింది. అప్పుడు విఠలుడు జ్ఞానేశ్వరుతోటి ఆ జనాబాయి రాసినటువంటి శ్లోకాలు అత్యంత ప్రేమతో నిండి ఉన్నాయని చెప్పాడు. జ్ఞానేశ్వరుడు విఠలుడిని ఆ తరువాత నామా ఇంటికి పిలిచాడు. వాళ్ళిద్దరూ నామా ఇంటికి చేరుకున్నప్పుడు చాలామంది సాధువులు అక్కడ గుమికూడి ఉన్నారు. విఠలుడు నామాను జనాదేవిని పిలచమని చెప్పాడు. అప్పుడు ఆయన వచ్చి చెప్పాడు, జనాబాయి ఏదో ఇంటి పని చేస్తోంది, అయితే ఇంటి పనిలో ఉన్నటువంటి ఆ తల్లి స్వామి పిలిచాడు అనంగానే గబగబా చేతులు గడిగేసుకొని అక్కడికి వచ్చేసింది పరుగు పరుగున. విఠలుణ్ణి చూసి శ్లోకాలు రాస్తున్నట్లుగా జ్ఞానేశ్వరుడు నామాతో చెప్పాడు. అప్పుడు విఠలుడు ఆ జనాబాయి రాసినటువంటి శ్లోకాలని చదివి వినిపించమన్నాడు. అంతేకాదు అందరి ముందు చెప్పాడు, ఈ జనాబాయి చెప్పినటువంటి శ్లోకాలని రాయడం నాకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాదు ఆమె రచించినటువంటి అభంగాలను ఎవరైతే పాడతారో వాళ్ళందరినీ నేను ఆశీర్వదిస్తాను. అంతేకాదు వాళ్ళ యొక్క కుటుంబ జీవితంలో ఎటువంటి ఆపదలు కూడా అనుభవించరు, నేను వరమిస్తున్నాను అన్నాడు స్వామి. చూశారు కదా జనాబాయి యొక్క వైభవం ఎంత గొప్పగా ఉందో. మరొక లీల చెప్పుకుందాం. ఒకప్పుడు సంత్ కబీర్ దాసు మనందరికీ తెలిసినటువంటి వాడే. కబీర్ కే దోహే అని మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా. ఈ కబీర్ దాసు నామదేవుని దర్శించడానికి వెళుతూ ఉన్నాడు. ఒకసారి ఆ గ్రామంలోకి ప్రవేశించేసరికి దగ్గరలోనే ఏదో గొడవ జరుగుతుందని వినపడింది. ఏమిటా గొడవ అని అడిగాడు. జనాబాయి తోటి ఎవరో ఒక స్త్రీ గొడవ పడుతోంది అని చెప్పాడు. ఎవరి జనాబాయి అని ఆయన అడిగాడు. ఆమె నామదేవ్ గారి ఇంట్లో నామదేవ్ గారికి సేవ చేసేటటువంటి స్త్రీ అని చెప్పారు. దగ్గరకు వెళ్ళాడు. ఏమిటయ్యా గొడవ అంటే, పిడకల కోసం గొడవ జరుగుతోంది. పిడకలు వింతగా ఉంది ఆయనకి.
అయితే వాళ్ళిద్దరి మధ్య జరిగే సంభాషణ వింటూ ఉన్నాడు ఆ మహిళలిద్దరు. జనాబాయి అన్నది, ఈ పిడకలు నావి, నేను ఆవు పేడ తెచ్చి చక్కగా పొట్టు కలిపి ఇదిగో ఇక్కడ ఏర్పాటు చేశాను మా యజమాని కోసం అన్నది. ఆమెతో పోట్లాడే స్త్రీ అంది, ఇవి నావి, నీవెందుకు అయింది అంది. అయితే నీవైతే నిరూపించుకో అన్నది ఆ మనిషి. అప్పుడు జనాబాయి అన్నది, ఈ పేడకేకులని అంటే ఈ పిడకలని మీ చెవు దగ్గర పెట్టుకోండి. మీకు గనక విఠల్ 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 అని గనక వినపడకపోతే అవి మీవి, వినిపిస్తే నావి అన్నది. చూసారా లీల? వెంటనే ఆ పిడకలు చెవు దగ్గర పెట్టుకొని చూశామే, అవును విఠల్ 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 అంటున్నది అన్న. కబీర్ దాస్ ఆశ్చర్యపోయినాడు ఆమె యొక్క భక్తి తత్పరతకి. మరొక ఘటన ఏమిటి అంటే, జనాబాయి కోసం దేవుడే చెత్తను రుబ్బి పిండి తయారు చేశాడు అనుకున్నాం కదా. చెత్తనే రుబ్బేట పిండి వచ్చింది. అది మనం ఆ లీల కూడా సూక్ష్మంగా చెప్పుకున్నాం. ఈ విధంగా జనాబాయి యొక్క దివ్య చరిత్ర అద్భుతమైంది. అటువంటి భక్తులు మనం ఉన్నటువంటి ఈ యుగంలో ఉండటం అనేది మనందరి యొక్క అదృష్టం. చంద్రభాగా నదీ తీరంలో ఆ తల్లి వెలిసి అక్కడే తన యొక్క జీవితాన్ని కూడా ముగించింది అంటే అంటే స్వామిలో లీనమైపోయింది, స్వామిలో కలిసిపోయింది. అటువంటి భక్తుల యొక్క చరిత్రలు మనం చెప్పుకుంటూ ఉంటే మనం కూడా అలాంటి భక్తిని కలిగి ఉండటానికి ప్రయత్నం చేయగలుగుతాము. అంతేకాదు, భక్తుల యొక్క కథలు వింటూ ఉంటే ఆ స్వామికి పరమానందం కలుగుతుంది. తన గురించి ఎవరు చెప్పకపోయినా ఆయనకేం బాధ ఉండదు. తన భక్తుల గురించి ఎవడైనా చెబుతుంటే చెవులు రిక్కించి మరీ వింటాట పరమాత్మ. అంటే భక్త సులభుడు ఆయన. అందుకనే ప్రహ్లాదుణ్ణి బాధ పెట్టే వరకు తనను ఎన్ని తిట్టినా ఏమి చేసినా హిరణ్యకశిపుడు జోలికి రాలా. తన భక్తుడు జోలికి వెళితే అప్పుడు పరమాత్మ కలిగించుకొని నృసింహావతారం ధరించి ఆ హిరణ్యకశిపుడిని వధించాడు స్వామి. అటువంటి భక్త సులభుడైనటువంటి ఆ పాండురంగ విఠలుడు రుక్మిణీమాత సహితంగా మన అందరినీ చల్లగా దీవించుగాక అని మరొక్కసారి ప్రార్థన చేస్తూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.